ఉదయకాల వేళ సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ 4461వ రోజు దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు. ఈ దిన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ఈ దినం ప్రార్థన వచ్చేసి ఆసిఫాబాద్ నుంచి జాన్ పాల్ గారు ఉన్నారు. సహోదరులు, దేవుని సేవకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. సర్వయుగములకు రాజైన మా యేసు ప్రభువా, సర్వాధికారివైన తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో ఉన్న ప్రభువా, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడవును, ఆలోచనకర్తమైనటువంటి నీవు మేము పాపములో లోకములో ఉండగా మా కొరకై నువ్వు చేసినటువంటి ఆలోచన నేటి వరకు మాకు ఇచ్చిన సమాధానమునకై స్తోత్రాలు రాజా. నిన్నటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసిన నీ ఉచితమైన కృప ఎంత అమూల్యమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నేటి దినము సైతము నాయన మీ వాక్యము కొరకాయ మీ సహోదరులతో, సేవకులతో, పెద్దలతో సహవాసము కొరకాయ నాయన మీ సన్నిధికి చేరి వచ్చాము. దీని వెనుక ఉన్నటువంటి ప్రయాసను, బర్నబాసును, వారి యొక్క సహకారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నేటి దినం వాక్య ధ్యానము కొరకై నియమించబడినటువంటి మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, కనికరించమని. నెట్వర్క్ సమస్య లేకున్నట్లు, డిస్టర్బెన్స్ లేకున్నట్లు మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన, కనికరించండి. మేము దేవా మరి వాక్యము కొరకై ఆసక్తితో చేరవచ్చినటువంటి మా పిల్లలందరినీ మీ కృపలో ఎత్తి పట్టుకొనొచ్చు. శక్తిమంతుడు సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి జాన్ పాల్ బ్రదర్కు ప్రభు నామమున వందనాలు. ఈ దినం ఇజ్రాయేల్ రాలేదన్న. సరే, పాట పాడడానికి కేటాయించినటువంటి సహోదరులు పద్వేల నుంచి శీలం ప్రవీణ్ కుమార్ గారు ఒక పాట పాడి వినిపిస్తారు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి 926వ పాట, మహోన్నతుడా మా దేవ సహాయకుడా యెహోవా అనేటువంటి పాట పాడుకుందాం. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా,
నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా. ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. జనార్దన్ జనార్దన ఉన్నాడు. ఆయన ఆదినారాయణ అనంతపురం నుంచి ప్రార్థన వాక్యం నిమిత్తం. ఓకే అన్నా, సరేనా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన మా రాజా, మీకు స్తోత్రాల స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఎరణవ దిన ప్రభావం మీ పాదాల చింతకు వచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకోవడానికి, మీ పాదాలు ముద్దు పెట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 4461 దినమున ప్రభావం మీరు మాకు ప్రవేశాన్ని ఇచ్చి మీరు సింధలో గడిపే గొప్ప ధన్యతనిచ్చినందుకు కొందనాలు. మేమందరం ఆశతో వచ్చాము. ఉదయకాల వేళ సమయంలో మీ దాసులు హైదరాబాద్లో జగద్గురుగుడి నుంచి ఏసీసీ నుంచి ప్రభావ జోస్పన్న మాకు వాక్యాన్ని మరి తండ్రి అందిస్తుండగా మీ దాసుని మరి ప్రభావ మీరు వాడుకోండి, మీరు నడిపింపు దయచేసి మాకందరికీ కావలసినటువంటి మీ జీవవాక్కులను వినిపించమని, మా భక్తి జీవితానికి సరిపోయేటటువంటి మాటలను ఒక హెచ్చరిక, గద్దింపు, దిద్దుబాటు, ఒక దీవెన, పురికొల్పు దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. స్వామి కృప చెప్పండి. ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరు మరి తండ్రి ఆసీనులై ఏ ఆటంకం లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా అంతవరకు ఘనంగా, మట్టంగా, మర్యాదగా, మహిమకరంగా నడిపించుకుంటారని, ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు ఉన్నట్టయితే సకాలంగా వాళ్ళు నడిపించి జాయిన్ అయ్యి మీ మాటలు విని బలం పొందినట్టు సహాయం దయచేయమని యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ఆదినారాయణకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. 4461 దినమున మనము ఈ బుధవారం దినమున చేరి వచ్చాం. వాక్యోపదేశకులు మరి జోసెఫ్ గారు ఏసీసీఏ జగదీర్గుట్ట హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనం అందరం మీట్లో ఉండి శ్రద్ధగా ఆలకిద్దాం. కాబట్టి ఇప్పుడు సహోదరుడికి సమయాన్ని అప్పచెబుదాం. జోసెఫ్ అన్న వందనాలు. అందరికీ చేరి వచ్చిన అందరికీ వందనాలు. ప్రభునామన ఈ ఉదయకాలమున ఈ విధంగా చేరి వచ్చి దేవుని సన్నిధిలో సమయం గడుపుట ఎంతైనా దేవునికరం. ఈ ఉదయకాలమున నా వాక్య అంశం ఏంటంటే గెత్సెమనే నుంచి గొల్గోతా వరకు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే గెత్సెమనే అంటే ఆయిల్ ప్రెస్, నూనె గానుగా. గొల్గోతా అంటే కపాలము లేకుంటే పుర్రె. సో యేసు ప్రభు గెత్సెమనే నుండి గొల్గోతా మధ్యలో గబ్బాతా వస్తుంది, అనగా అది పరీక్ష సమయం అని మనం చూస్తాం. జోస్పన్న
చిన్న రిక్వెస్ట్ అన్న స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపించేకి అవుతుందే, చాలా చిన్నగా ఉంది, నాకు కనపడడం లేదు. ఓకే అన్న. ఓకేనా థ్యాంక్ యూ. సరే, సమయం లేనందున నేను తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టలేకపోయాను. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నూనె గానుగ నుండి యేసు ప్రభు ఆ కపాలం అనే స్థలమునకు చేరుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. క్రష్ టు కండెమినేషన్ అని మనం చూస్తాం. గెత్సెమనే అది సాతాను గడియ, శ్రమ సమయముగా మనం చూస్తున్నాం, వేదన సమయంగా మనం చూస్తున్నాం. గబ్బాత పాపి యొక్క గడిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ యొక్క 3 రకాల పరీక్షలు ఎదుర్కొన్నాడు. యూదుల పరీక్ష, రోమియోల పరీక్ష, హేరోదు పరీక్ష ఎదుర్కొన్నవాడుగా మనం చూస్తాం. గొల్గోత అది సార్వభౌముని గడియగా మనం చూస్తాం. దానిలో ఆయన అక్కడ విజయం సాధించిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇవాళ మనకు గెత్సెమనే గురించే మనకు మరి సమయం సరిపోతుందో లేదు, కానీ మెట్టుకు మనం ఈ యొక్క గెత్సెమనే గురించి కొన్ని సంగతులు ధ్యానించి మరి సకాలను ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గెత్సెమనే తోటకి వెళ్ళక ముందు అక్కడ కొన్ని సంగతులు మనం చూస్తాం. మార్కు సువార్త 14:26లో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 14:26. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. సో ఒలీవల కొండ అంటే గెత్సెమనేకి వెళ్ళక ముందు వాళ్ళు ఒక పాట పాడారు. ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే అది కీర్తన, లేకుంటే సాంగ్ ఆఫ్ ప్రైజ్ అని మనం చూస్తాం. దేవునిని కీర్తించి గణపరిచే, స్తోత్రించే ఆ యొక్క పాట, కీర్తన అని మనం చూస్తుంటున్నాం. హిమ్ అంటే సాంగ్ ఆఫ్ ప్రైజ్ అని అర్థం వస్తున్నది. కనుక వాళ్ళు ఆరాధన చేశారు. యేసు క్రీస్తుతో పాటి వారు ఒలివెల కొండకు వెళుతూ అక్కడ వారు ఆరాధన చేస్తున్న వారుగా మనం చూస్తుంటున్నాం. కిద్రోను వాగు దాటి వెళ్ళేవారుగా మనం చూస్తున్నాం. కిద్రోను మనం చూసినట్లయితే అక్కడ కిద్రోను యొక్క అనుభవం చాలా గొప్పది. దావీదు కూడా కిద్రోను వాగు దాటి వెళ్ళిన వాడుగా, ఆ యొక్క అరణ్యములో ఆయన శ్రమల పాలు అయినవాడుగా మనం చూస్తాం. కిద్రోనులో విగ్రహాలన్నీ మరి కాల్చి బూడిద చేసి ఆ యొక్క కిద్రోను వాగులో కలిపివేసిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం. కనుక ఒలీవల కొండకు వెళ్ళక ముందు ఆ యొక్క అనుభవము, కిద్రోను యొక్క అనుభవము మనం కలిగి ఉండాలని దాన్ని బట్టి మనం చూస్తున్నాం. కనుక మనలో ఉన్న విగ్రహాలన్నీ పూర్తిగా కాల్చివేసి బూడిద చేసి మనము కీర్తన పాడుచు ఆ ఒలీవల కొండకు వెళ్ళవలసిన అనుభవము ఇక్కడ మనం కలిగి ఉండాల. కనుక ఆరాధన చాలా గొప్ప విషయముగా మనకు తెలుసు. వారం యొక్క మొదటి దినమున, మొదటి గంటలలో మన ప్రభువుని ఆరాధించి గణపరిచి మనము ఆయన హెచ్చించే సమయం అని మనకందరికీ తెలుసు. కాబట్టి సంఘము యొక్క నిర్మాణములో మరి ఈ యొక్క ఆరాధన యొక్క పాత్ర బహు గొప్పదని మనకందరికీ తెలుసు. కనుక పేతురు యేసు ప్రభువుని మరి ఆరాధించిన తర్వాత, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ధన్యకరమైన మరి ఆరాధన మనము చేయవలసి ఉంటున్నది. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా. ఆరాధనలో చాలా మంది స్తుతులు చెల్లించినా, పాట పాడినా, మరి తలంపులు పంచుకొనినా పాపి యొక్క విషయము, మన యొక్క పాత స్థితిని ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు, ప్రస్తుతపు స్థితిని జ్ఞాపకం చేస్తారు. కానీ మధ్యలో ఉన్న క్రీస్తుని, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన క్రీస్తుని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అది సరైన ఆరాధన కాదు, సరైన తలంపు కాదు. మనము అందరము కూడి వచ్చేది ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, మనల్ని, మన స్థితిని, పాత స్థితిని, ప్రస్తుత స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. కనుక నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. కనుక పూర్తిగా అది రక్షకుని సమయము.
మన రక్షణ సమయం కాదు కానీ రక్షకుని సమయం. కనుక మొట్టమొదటిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనకి స్తోత్రం చెల్లించాలా. ఆయన మన కొరకు పడిన శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. కనుక వీడు శిష్యులు యేసు ప్రభుతో పాటి కీర్తన పాడిన వారుగా, ఆరాధన చేసిన వారుగా మనము చూస్తుంటున్నాం. అయితే రెండవది మనం గమనించినట్లయితే డిసైపుల్స్ విల్ బి స్టంబుల్డ్. మార్కు సువార్త 14:27లో అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక ఇక్కడ అభ్యంతరపడే విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆరాధన శ్రేష్టమైన ఆరాధన, గొప్ప ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన, ధన్యకరమైన ఆరాధన మనం చేయవచ్చు. కానీ యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. శిష్యులను హెచ్చరించినట్టుగానే మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు అభ్యంతర పడతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పేతురు యొక్క విషయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:16లో నీవు సర్వోన్నతిని కుమారుడైన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పి పేతురు యేసు ప్రభువుని మరి గణపరిచినట్లు, ఆయన హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. వెంటనే యేసు ప్రభు, నీ సీమోను బర్యోన నీవు ధన్యుడువు అని చెప్పాడు. కానీ 23వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ సాతానా వెనుకకు బొమ్ము, నువ్వు అభ్యంతరకరంగా ఉంటున్నావు, ఆయన అది నీకు జరగకపోవుగాక, చెయ్యి పట్టుకొని అది నీకు జరగకపోవుగాక అని అంటున్నాడు పేతురు. యేసు ప్రభు వెంటనే సాతానా వెనుకకు పొమ్ము. కనుక మనము యేసు ప్రభు యొక్క ఆరాధన చేశాము, మంచి ఆరాధన చేశాము, ధన్యకరమైన ఆరాధన చేసిన పేతురు వెంటనే సాతాను ఆయన కంటే ముందుగా నిలబడిన క్రీస్తుకు ఎదుట నిలబడిన సాతానుని మనం చూస్తున్నాం. కనుక మన జీవితాలలో మన ఆరాధన గొప్పదిగా ఉండవచ్చు, కానీ మనము చాలాసార్లు సాతాను మనకంటే ముందుగా నిలబడేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కార్యానికి, దేవుని యొక్క ఆలోచనకి అభ్యంతరకరంగా ఉండే పరిస్థితి అక్కడ మనము చూస్తుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి ఉదాహరణలు చాలా మనం చెప్పుకోవచ్చు, కానీ మరి సమయాన్ని బట్టి మనము దాన్ని దాటవేస్తున్నాం. కనుక ఆరాధన చేసే ప్రతి ఒక్కరూ మరి చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి యేసు ప్రభు శిష్యులను హెచ్చరించినట్టుగానే మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మూడవది మనం చూస్తే చెదరగొట్టబడతారు కదా. మరి నేను గొర్రెల కాపరిని కొట్టుదురు అని తెలుగులో ఉంది, కానీ మరి ప్రవచనం ప్రకారం మనం చూస్తే నేను గొర్రెల కాపరిని, ఐ విల్ స్మైట్ ద షెపర్డ్. ఐ విల్ స్మైట్ తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. ఎవరు ఆయనను కొట్టేదంటే నేనే అంటున్నాడు దేవుడు. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే ఆయన మరి దేవుడే ఆయనను సిలువకు అప్పగించాడు. అపొస్తలుల కార్యాలు 2:23లో కూడా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంకల్పమును బట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పమును బట్టి, భవిష్యత్తు జ్ఞానమును బట్టి అని అక్కడ మనం చూస్తున్నాం. అది దేవుడే ఆయన మన తీర్పునంతా ఆయన మీద కుమ్మరించిన సంగతిని అక్కడ మనం చూస్తున్నాం. కనుక మరి యేసు ప్రభువుని ఆయనను సిలువ వేసే సమయంలో ఆయనను గెత్సెమనే తోటలో పట్టుకొని పోయి సిలువ వేసే వరకు అందరూ ఆయన విడిచి పారిపోయిరి అని మత్తయి సువార్త 26:56లో అది నెరవేరిన సంగతి అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక మరి యోహాను ఒక్కడే సిలువ దగ్గర కనిపిస్తున్నాడు, కానీ ఇంకెవరు కనిపిస్తారు. పేతురు కూడా దూరం నుంచి వెంబడించాడని మనం చూస్తుంటున్నాం. కనుక మనకు పరిస్థితులను బట్టి మనము చెదిరిపోయే పరిస్థితి ఉన్నది. హింస చెలరేగినప్పుడు మరి శిష్యులు, అపోస్తలులు అందరూ చెదిరిపోయిన వారుగా మనం చూస్తాం. కనుక మరి అంతియోక్యకు వచ్చినప్పుడు
మరి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులందరూ శిష్యులే కానీ అందరు శిష్యులు క్రైస్తవులు కారు. అక్కడ మనం చూసినట్లయితే అంత్యొకయలో వారు క్రైస్తవులు అనబడిరి, అందరూ క్రీస్తుని కలిగిన వారు వీరు అని వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి చెప్పగలిగారు. కాబట్టి మనము ఆయా పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని మరి కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసేవాడుగా ఉంటున్నాడు. మనము దాన్ని అంగీకరించాల, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగాల. కనుక మనము అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎక్కడైనా దేవుడు మరి మనల్ని పంపిస్తే అక్కడికి వెళ్ళి మనము దేవుని యొక్క పనిని జరిగిస్తూ, మేము అనంతపురం మేము పుట్టింది పెరిగింది అనంతపురమే. మా ఫాదరు అక్కడి నుంచి నెల్లూరు జిల్లా కావలికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రదరన్ సంఘం లేదు. కొంతకాలము అక్కడ ఇండిపెండెంట్ సంఘములో ఉన్న తర్వాత ఇంకొక కుటుంబము మాకు పరిచయం అయింది. బ్రదరన్ సంఘము సంబంధించిన ఇంకొక కుటుంబం పరిచయం అయిన తర్వాత 2 కుటుంబాలు కలిసి మరి దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక మందిని మరి దేవుడు రక్షించాడు. ఆ సంఘము అలాగ విస్తరించింది. కాబట్టి మనము దేవుడు ఆ యొక్క సాక్ష్యము లేని స్థలానికి మనం పంపించినప్పుడు అది దేవుని యొక్క చిత్తమని గ్రహించి మనము అక్కడికి వెళ్ళి మనము పని చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ సందర్భం వేరే. శిష్యులు చెదరగొట్టబడదురు అంటే వారు యేసు ప్రభుని విడిచి పారిపోయిరి అని మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో అది కూడా జరగవచ్చు. మరి యేసుప్రభు చెప్పాడు, మరి పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటులై ఉండరి, మీరు పక్క ఊరికి వెళ్ళిపోండి ఏదైనా హింస చెలరగితే అని యేసుప్రభు కూడా చెప్పి ఉంటున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆయనను విడిచిపారి అప్పుడు దాకా మరి ఆయన్ని వెంబడించిన వారు, ఆయనతో ఉన్నవారు మరి ఇప్పుడు ఆయన్ని విడిచి పారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఒంటరి వానిగా చేశారు. ఆఖరికి సిలువలో తండ్రి కూడా విడిచిపెట్టాడు. యేసు ప్రభుని తండ్రి కూడా నా దేవా నన్నేలా చేయి విడిచితివని యేసు ప్రభు కేక వేయడం మనం చూస్తున్నాం. కనుక ఆయన ఒంటరి వాడిగా సిలువలో వేలాడినాడు. ఇటు భూమి అటు ఆకాశము రెండింటికి మధ్యలో ఆయన వేలాడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక అటు తండ్రి విడిచిపెట్టాడు, ఇటు మనుషులు కూడా ఆయన విసర్జించిన వారుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆయన తన సిలువ కార్యాన్ని ముగించే వరకు ఆయన వెనుతిరిగిన వాడుగా లేడు. కాబట్టి ఈ ఉదయకాలం అనే విధంగా చేరవచ్చి మనము మరి ఆయనను స్తుతించి ఆయన జ్ఞాపకం చేసుకునే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. 4వ సంగతి మనం చూస్తే లూకా సువార్త 22:31లో సాతానుడు జల్లెడ పట్టడం మనం చూస్తాం. సాతానుడు డిసైపుల్ విల్ బి షిఫ్టెడ్ 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. కాబట్టి మరి యేసు ప్రభు పేతురు కొరకు వేడుకొన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకని సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనిను. శిష్యులని జల్లెడ పట్టడానికి సాతానుడు మరి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ మరి యేసు ప్రభు వారి గురించి ఆయన వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. కనుక లూకా ఇంకొక మాట కలుపుతూ ఉంటున్నాడు. మత్తయి మార్కు మరి కేవలం మరణం వరకు నేను నమ్మకంగా ఉంటానని చెప్పిన సంగతి ఇక్కడ మనం చూస్తాం. కానీ ఇక్కడ లూకా చెరాని కూడా కలుపుతున్నాడు. కనుక చెర వరకు చెరకు వెళ్తే చెరలో నేను వెంబడిస్తాను, నువ్వు మరణిస్తే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన వాడు మరి తర్వాత యేసు ప్రభువును విడిచి వెళ్ళినవాడుగా, ఆయనను మరి కాదన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి
ఈ ఈ ప్రమాదాలు, అభ్యంతరాలు మన జీవితాల్లో జరగవచ్చు. మంచి ఆరాధన చేస్తున్న మనల్ని సాతానుడు ఏ విధంగా మనల్ని తొందర చేస్తాడో అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నది. సరే, మెట్టుకు ఇది గెత్సెమనేకి ముందు శిష్యుల యొక్క అనుభవం యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. అది వారి జీవితాల్లో జరిగిన సంగతి కూడా మనకు స్పష్టమవుతుంటున్నది. కనుక మన జీవితాలలో అలాగూ అభ్యంతర పడకుండా, చెదరిపోకుండా, మరి జల్లెడ పట్టబడకుండా ఉండేటట్టుగా మనము జాగ్రత్త పడాలా. ఆయన్ని వెంబడించాలా. ఇవి 3 జరగకూడదంటే, ఈ ప్రమాదాలు మన జీవితాల్లో ఉండకూడదంటే, ఈ అభ్యంతరాలు ఉండకూడదంటే, మనము ఆయన్ని వెంబడించాలా. సాతానుకి అవకాశం ఇవ్వకూడదు. మరి పరిస్థితులకు అవకాశము ఇవ్వకూడదు. పరిస్థితుల ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త పడాలని ఇక్కడ మనం చూస్తున్నాం. పేతురు యేసు ప్రభువుకి చెయ్యి అందుకునేంత దగ్గరగా నీళ్ళ మీద నడిచాడు. కానీ అంత దగ్గరగా వచ్చి మరి గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అని మనం చూస్తున్నాం. అంటే నీళ్ళ మీద నడవడం అంటే పరిస్థితుల ప్రభావము ఏ విశ్వాసం మీద పడదు. ఎప్పుడంటే ఆయనని మనం చూస్తున్నంతసేపు. ప్రజల యొక్క ప్రభావం మన మీద ఉండదు. అందుకనే హెబ్రీ 12:1 ఏమంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నందున. అంటే ఆ విశ్వాస వీరుల పట్టి చెప్పిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మన ఎదుట ఉన్నారు. అందరూ మనం ఎదుట ఉన్నారు. కానీ అందరూ బలహీనులే. కానీ యేసు ప్రభు మరి ఆయనలో ఎలాంటి మరి బలహీనత లేకుంటే లోపము లేనివాడుగా కనిపిస్తున్నాడు. కనుక మన విశ్వాసం అదే కాకుండా మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి ముగించే క్రీస్తు కనుక ఆయన వైపు చూసి మనం పరిగెత్తాలని ఇక్కడ హెచ్చరించబడుతుంటున్నాం. సరే, మెట్టుకు ఇప్పుడు ఇక్కడి నుంచి గెత్సెమనేకి యేసు ప్రభు శిష్యులు వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 18:2 గెత్సెమనే యొక్క అనుభవాన్ని అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 18:2లో మనం చూసినట్లయితే, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కనుక యేసు ప్రభు యొక్క వాడుకని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు మరి తరచుగా ఈ గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థించేవాడుగా మనము చూస్తుంటున్నాం. కనుక ఈయన యొక్క వాడుక మనము చూచినట్లయితే యేసు ప్రభు యొక్క వాడుక మొట్టమొదటిగా ఆయన విజ్ఞాపన లేకుంటే ప్రార్థన చేసేవాడుగా కనిపిస్తున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన యొక్క వాడుక మరి ప్రార్థన. మనము మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగున్నది? మనము మరి అది వాడుకగా మనం చేస్తున్నామా లేదా? కనుక ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడవుతానని సమూయేలు చెబుతూ ఉంటున్నాడు. ముందున్న సమయము చాలా భయంకరమైనది, చాలా సవాలుతో కూడినది. కనుక యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. అయితే ఇంతకుముందు ఇది ఒక్కసారి కాదు, ఇంతకుముందు అనేక మార్లు ఆయన వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ అది వాడుకగా ఆయన చేస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. ప్రార్థన యొక్క వాడుక మన జీవితాల్లో చాలా అవసరం. ప్రార్థన యొక్క శక్తిని ఎరిగిన వారమై ప్రార్థించే వారంగా మనం ఉండాలని దీనిని బట్టి మనం స్పష్టంగా అర్థమవుతున్నది. చాలాసార్లు మనము మరి ప్రార్థనని మరి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా అవసరం. కనుక ప్రార్థన మరి లేకపోతే మనము బలహీనం అవుతాం. ప్రేయర్లెస్ ఇస్ పవర్లెస్ అని ఒక మాట ఉన్నది. కాబట్టి మనము ప్రార్థన లేకపోతే శక్తి లేని వారముగా ఉంటామన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీని యొక్క ఉదాహరణ మనం తర్వాత చూసుకుందాం. రెండవది లూకా సువార్త 4:16లో మనం చూస్తే ఆయన సమాజ మందిరమునకు వెళ్ళే అలవాటు ఉన్నట్టుగా వాడుకగా సమాజ మందిరమునకు వెళ్ళుట. ఆ రోజుల్లో అది వారికి యూదులకి అది సమాజ మందిరము అక్కడ ఉన్నది. కానీ మనకు దేవుని సంఘము, సహవాసము ఇది చాలా ప్రాముఖ్యమని మనం చూస్తుంటున్నాం. వాడుకగా మనము వెళ్ళుట, దేవుని సంఘానికి వెళ్ళుట, అది లేకపోతే మనము
మరి ఈ పొద్దున్నే కాఫీ తాగకపోతే కొంతమందికి ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది అన్నట్టుగా, ఎందుకంటే అది వాడుక. కాబట్టి ఒక దేవుని దాసుడు అన్నాడు, ముస్లింలు పొద్దున్నే లేస్తా అల్లా అల్లా అని లేస్తారు, హిందువులు పొద్దున్నే లేస్తా రామ రామ అంటే లేస్తారు, కానీ క్రైస్తవులైతే పొద్దున్నే లేస్తూ చాయ్ చాయ్ అని లేస్తారు అని అన్నాడు. అది నిజమే. కనుక మనము చాలాసార్లు మన యొక్క వాడుక ఎలాగుంటున్నది, దేవుని ప్రార్థన చేసే విషయంలో, మరి ఆయన మందిరానికి లేకుంటే సంఘానికి వెళ్ళే విషయంలో మన వాడుక ఎలాగుంటున్నది. యేసు ప్రభు వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి అని మనం చూస్తాం అక్కడ. కనుక దేవుని సంఘానికి మనం క్రమంగా వెళ్ళాల. ఆదివారం ఒకటే కాదు, మరి మిగతా రోజుల్లో బైబిల్ స్టడీ, ప్రార్థనా కూడికకు వెళ్ళాల. నేనైతే మరి ఆ యొక్క కూడిక ఉన్న రోజు, బైబిల్ స్టడీ ఉన్న రోజు, ప్రార్థన కూడిక ఉన్న రోజు, నేను ఉదయకాలముననే ప్రార్థన చేస్తాను. నన్ను సిద్ధపరచు, నాకు ఎలాంటి ఆటంకం లేకుండా మరి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. కనుక దేవుడు ప్రతి కూడికకు వెళ్ళే ఆ యొక్క అవకాశాన్ని, అనుకూలతను దేవుడు దయచేస్తాడు. పరిస్థితులు మనకి ఎప్పుడో ఎలా వస్తాయో తెలియదు, కానీ మరి ఏమాత్రము ఆ యొక్క కూడికను మిస్ కాకుండా మరి అన్ని కూడికలకు అటెండ్ అయ్యే కృపను దేవుడు దయచేస్తాడు. కనుక ఉదయకాలం నుంచే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలా. అది మన మనసులో ఉండాలా. అయ్యో మర్చిపోయినన్న మాట రాకూడదు. కాబట్టి వాడుక చొప్పున మనము దేవుని సంఘానికి వెళ్తున్నామా లేదా. మూడవది వాక్యాన్ని చదువుట. లూకా సువార్త 4:16లో ఆయన మరి ఆ యొక్క లేఖనాలని చదవడానికి లేచి నిల్చున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక అది కూడా ఒక వాడుకగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుట, ప్రార్థించుట, దేవుని సంఘానికి వెళ్ళుట, ఈ 3 సంగతులు మనం వాడుకగా కలిగి ఉండాల. అది చదవకపోతే మనము ఒక ఆత్మీయ జీవితంలో మరి ఆ దినములో మనం కోల్పోయిన మరి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. క్రీస్తుతో మాట్లాడలేదే, క్రీస్తు నాతో మాట్లాడలేదు, ఆయనతో నేను మాట్లాడలేదన్న ఆ ఆలోచన మరి లేకుంటే ఆ యొక్క బాధ, వేదన మన జీవితంలో మరి ప్రతిదినము అలాగ ఉండకుండా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో సమయం గడుపుట, వాక్యం చదువుట, ప్రార్థించుట, మరి క్రమంగా సంఘానికి వెళ్ళుట, ఇవన్నీ ఒక వాడుకగా మనము చేయవలసి ఉంటున్నది. రెండవది మనం చూస్తే అది క్రష్ ఆఫ్ లార్డ్ జీసస్. మొట్టమొదటిగా కస్టమ్ ఆఫ్ లార్డ్ జీసస్, రెండవది క్రష్ ఆఫ్ లార్డ్ జీసస్. మార్కు సువార్త 14:33లో మనం చూస్తే ఆయన చింతపడుటకును మరి మత్తయి సువార్త 14:30, మార్కు సువార్త 14:33 చూస్తే అక్కడ గెత్సెమనే తోటలో ఆయన యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. 14:33 మిగుల విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ఆయన ఆరంభించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ చాలా బాధపడుతున్నాడు, మరి చాలా వేదన పడుతున్నాడు. మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. ఇంకా మనం చూస్తే 34లో కూడా అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పి రెండవసారి ఆ మాట అంటున్నాడు. తర్వాత లూకా సువార్త 22:44లో ఆయన మరి ఇంకా ఆయన యొక్క వేదన తీవ్రమైనట్టుగా మరి అక్కడ ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు యొక్క వేదన మరి ఎక్కువైనట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయను. కనుక మరింత వేదన పడినట్టుగా మరి దానిని బట్టి ఎక్కువగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మనము కొన్నిసార్లు వేదన బాధలలో ప్రార్థన చేయటం మర్చిపోతాం. ఆలోచించి అలానే మనము ప్రార్థన చేయకుండా మరి మనము దాన్ని దాటవేసే వారంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూస్తాం ఆయన ఎంతగా వేదన పడుతున్నాడో
అంతగా మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. కనుక మన చింతలన్నీ, మన బాధలన్నీ మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద వేయాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4-7 వరకు మనం చూస్తాం. అప్పుడు ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా మన చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడు, మనం నిశ్చింతగా ఉండేటట్టుగా దేవుని యొక్క సమాధానము, సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం అంటున్నాడు. ఊహించలేము ఆ సమాధానం అంత గొప్పదిగా ఉంటదని మనం చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభు ఇక్కడ ఎంతగా వేదన పడ్డాడు, అంతగా ప్రార్థన చేస్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. తన యొక్క బాధని, తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క బలహీనతలన్నిటినీ తండ్రికి అప్పగిస్తున్న ఈ సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను, దీన్నే హ్యామరేజ్ అంటారు. ఆ యొక్క స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, కొన్నిసార్లు బీపీ మరి ఎక్కువైనప్పుడు నరాలు చిట్లుతాయి. నరాలు చిట్లి ఆ రక్తమంతా మరి ఆ చెమట బిందువుల నుంచి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత వేదన అనుభవించాడు. కనుక యేసు ప్రభు యొక్క అనుభవము గెత్సేమనే తోటలో చాలా గొప్పది. కనుక మనము మరి ఆ యొక్క వేదన మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఇలాంటి వేదన ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మరి దేవునికి ఆ యొక్క వేదనలు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్ని అప్పగించినప్పుడు దేవుడు మనకు నెమ్మదినిచ్చేవాడుగా, ముందున్న మరి ఆ యొక్క సమయానికి, పరిస్థితులకి మనం సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. పాట ఉన్నది, చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసి ధ్వని వినబడుచున్నదని. ఆ పాట తప్పది. గెత్సేమనే తోటలో పాపి కోసం విజ్ఞాపన చేయలే. యేసు ప్రభు తన కోసమే ఆ యొక్క ప్రార్థన చేసిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. విజ్ఞాపన చేసిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. తనను తాను ముందున్న పరిస్థితులకి, సిలువకి మరి అప్పగించుకునే విషయంలో తండ్రి తనను సిద్ధపరిచేటట్టుగా, బలపరిచేటట్టుగా ఆయన అందుకని ఆ రోమా సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి పేతురు ఆ యొక్క చెవి తెగ నరికినప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను వేడుకుంటే తండ్రి అనేక సైన్యములను నా కొరకు పంపించవచ్చు, కానీ అలాగూ వేడుకోకుండా ఉండేటట్టుగా నేను ఇక్కడ ప్రార్థన చేసి సిద్ధపడుతున్నాను అని చెప్పి యేసుప్రభు చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక మరి కొన్నిసార్లు ప్రార్థన చేయకూడని సందర్భాలు, ఎందుకంటే అలాగూ చేస్తే దేవుని యొక్క కార్యము మరి అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము నెరవేరదు. కనుక యేసు ప్రభు ఆ విషయంలో మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేయలేదు. నేను చేస్తే తండ్రి పంపిస్తాడు, కానీ నేను చేయకుండా ఉండడానికి నేను ముందుగా ప్రార్థన చేసి సిద్ధపడ్డాను. ఆ విషయంలో నేను తొందరపడకుండా, శోధింపబడకుండా ఉండేటట్టుగా ముందుగా ప్రార్థన చేశాను అని చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క వేదన, బాధలు మనం చూసినట్లయితే అది నైవేద్య బలిని జ్ఞాపకం చేస్తున్నది. 5 బలుల్లో రెండవది నైవేద్య బలి. నైవేద్య బలిలో ఆ యొక్క రొట్టె పొయ్యిలోను పెనం మీదను ఉండేటట్టుగా కాలుస్తారు అని మనం చూస్తుంటున్నాం. కనుక పొయ్యి లోపల యేసు ప్రభు యొక్క అంతర్మథనాన్ని లేకుంటే ఆయన లోపల ఉన్న ఆ బాధ, వేదనని అది తెలియచేస్తున్నది. పెనం మీద అంటే ఆయన బహిరంగ లేకుంటే భౌతికమైన మరి బయట ఆయన పొందిన శ్రమలు, కష్టాలు అది తెలియచేస్తున్నది. కనుక పైన 3 సంగతులు ఆయన విభ్రాంతి నొందుటకును, చింతాక్రాంతుడగును మొదలు పెట్టెను. ఆయన మరింత వేదన పడినవాడుగా మనం చూస్తుంటున్నాం. మరి నా ప్రాణము మరణమగునంతగా మరి దుఃఖం పడుతున్నది అని చెప్పి ఈ చెప్పిన 3 సంగతులు పొయ్యి లోపల జరిగిన సంగతులుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన చాలా వేదన పడ్డాడు. కానీ పొయ్యి లోపల ఆ యొక్క రొట్టె మరి కాలకపోతే అది తినుటకు లేకుంటే అర్పించుటకు అది యోగ్యమైనదిగా ఉండదు. కనుక పచ్చి పిండి ఎవరు తినరండి, అది కాల్చబడాల. కనుక ఆ పొయ్యి లోపల మరి ఆయన కాల్చబడిన అనుభవాన్ని కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అనగా తినుటకు లేకుంటే అర్పించుటకు
యోగ్యమైన రొట్టెగా ఆయన తయారు చేయబడిన అనుభవాన్ని గెత్సెమనే తోటలో మనం చూస్తాం. ఇంకొకటి మనం చూసినట్లయితే ఒలీవ నూనె మరి అది రాజులను అభిషేకించేటట్టుగా, ప్రవక్తలను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి అది మరి వాడే నూనెగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి యేసు ప్రభు మనకు ఈ యొక్క శిలువ కార్యంలో కూడా లూకా సువార్తలో ముఖ్యంగా మనం చూస్తే ఆయన రాజుగా, ప్రవక్తగా, మరి యాజకుడిగా అక్కడ ఉన్న సంగతిని మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా కలువరి శిలువలో ఆయన పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఆయన యాజకుడని తెలియజేస్తున్నది. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పడం యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని, ఆయన యాజకత్వాన్ని తెలియజేస్తున్నది. యాజకుడు అంటే లాటిన్‌లో నిచ్చెన అని అర్థం. నిచ్చెన అంటే భూమికి యాకోబు కల అది తెలియజేస్తుంది. అదే కలని యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో మనుష్య కుమారుడు మీద దూతలు ఎక్కుట, దిగుట అని మనం చూస్తున్నాం. దూతలు ఎక్కుట యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని, దూతలు కిందకి దిగి వచ్చుట యేసుక్రీస్తు ప్రవక్తని అది మనకు తెలియచేస్తూ ఉన్నది. కనుక ఆయన యాజకుడు, ప్రవక్త, రాజుగా ఆయన అభిషేకించబడిన సంగతిని ఆ గెత్సెమనే యొక్క అనుభవం కూడా మనకు తెలియచేస్తున్నది. మూడవది మనం చూసినట్లయితే పాత్ర దేవుడు నియమించిన ఆ యొక్క శ్రమని తెలియచేస్తున్నది. మార్కు ఏమంటున్నాడంటే మార్కు 14:35లో నీ చిత్తమైతే ఈ గడియ నా యొద్ద నుంచి తొలగించుమని ప్రార్థించడం మనం చూస్తాం. మత్తయి సువార్త మిగతా సువార్తలలో ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నాడు. మార్కు సువార్తలో ఈ గడియ నా యొద్ద నుంచి తొలగించము, దేవుడు నియమించిన గడియ, దేవుడు నియమించిన శ్రమ అని ఈ 2 సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక దానికి యేసు ప్రభు ప్రార్థిస్తూ మరి తండ్రి యొక్క చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్న వాడిగా, విధేయత చూపిన వాడిగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మరణము మట్టుకు విధేయత చూపిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. రెండవది సరెండర్ టు ద వే ఆఫ్ ద ఫాదర్. పూర్తిగా తను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క మార్గానికి ఆయన అప్పగించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. మూడవది సాక్రిఫైస్ టు ద వర్క్ ఆఫ్ ది ఫాదర్. సంపూర్ణ బలి నిమిత్తము ఆ యొక్క దహన బలిగా తను తాను, సర్వాంగ హోమ బలిగా ఆయన తను తాను పూర్తిగా సమర్పించుకున్న దేవుని యొక్క పనికి. శిష్యులు యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆయన భోంచేయమని అడిగారు. కానీ తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ శిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ఆ శిలువలో పూర్తి చేసిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. గెత్సెమనే వరకు యేసు ప్రభు చేసిన సేవ కానీ, ఆయన పలికిన మాటలు కానీ అవన్నీ ఒక ఎత్తైతే, గెత్సెమనే నుంచి గొల్గొతా వరకు ఆయన చేసిన పని ఇంకొక ఎత్తుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆ యొక్క పనిని ముగించడానికి ఆయన ఇష్టపడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఇంకొక మాట మత్తయి సువార్త 26:40లో ఈ గెత్సెమనే తోటలో శిష్యుల విషయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూస్తుంటున్నాం. ఆయన తను తాను సిద్ధపరచుకున్నాడు. అదే సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో శిష్యుల్ని ఏమని కోరుకున్నాడు అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 26:40 ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అయినను నాతో మేలుకొని ఉండలేరా? ఇంగ్లీష్లో 1 అవర్ అంటున్నాడు. ఒక్క గంట నాతో మేలుకొని ఉండలేరా? శిష్యుల్ని 8 మంది శిష్యుల్ని మీరు ఇక్కడే కూర్చుండి అని ఒక దగ్గర పెట్టాడు. పేతురు
మరి యోహాను యాకోబుల్ని కొంత దూరము తీసుకొని పోయాడు. మరి అక్కడ వారిని నిలవబెట్టి మీరు ఇక్కడ వేచి ఉండడని చెప్పినట్టుగా చెప్తుంటున్నాడు. ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు. రాతివేత దూరము అని రాయబడి ఉంటున్నది. కనుక ఆయన కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన ప్రారంభించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ ఈ 3 సందర్భాల్లో మనం చూస్తుంటున్నాం. 38వ వచనంలో చూడండి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి. మీరు ఇక్కడ నిలిచి, మిగతా 8 మందిని కూర్చుండమని చెప్పాడు. ఇక్కడ మిగతా 3 మీరు నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి. కనుక యేసు ప్రభుతో మనం మెలకువగా ఉండడం చాలా అవసరమని ఇక్కడ ముఖ్యంగా పేతురు, యాకోబు, యోహానులు రానున్న దినాలలో సంఘానికి స్తంభాలుగా వారు ఉండబోతున్నారు. కాబట్టి వారిని మరి ఆ యొక్క అనుభవంలో, క్రీస్తుతో పాటు ఆ యొక్క అనుభవంలో వారు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. మీరు ఇక్కడ నిలిచి, వారు నిలిచి ఆయనను గమనిస్తూ నాతో కూడా మెలకువగా ఉండుడి. ఆయన్ని గమనిస్తూ ఉండాల. ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో అది వీరు గమనిస్తూ ఉండాల. యేసు ప్రభు ఎలాగూ తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడో, తండ్రి యొక్క పనికి ఎలాగో ఆయన సిద్ధపడి ముందుకు వెళ్ళాడో, దాన్ని పూర్తి చేశాడో, ఇవన్నీ వీరు గమనించాలని అక్కడ ఈ 3 తీసుకొని వెళ్ళాడు. ఇంతకుముందు సందర్భాలు కూడా మనం గమనించినట్లయితే శిష్యుల్లో ఈ 3 మొట్టమొదటిగా చనిపోయిన యాయేరు కుమార్తెను తిరిగి లేపడానికి మరి ఈ 3 తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత రూపాంతరపు కొండ మీదకి కూడా ఈ 3 తీసుకొని వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఇది 3వ సందర్భము. యేసు ప్రభు శిష్యులని లేకుంటే ఈ 3 మరి తనతో పాటు కొంచెం దూరం తీసుకొని వెళ్ళి ఆయన ఇంకొంచెం రాతివేత దూరంలో యేసు ప్రభు అక్కడ ప్రార్థిస్తున్న వాడిగా మనం చూస్తున్నాం. కనుక నేనేం చేస్తున్నానో అది నన్ను గమనించండి, నాతో కూడా మెలకువగా ఉండుడి. కనుక ఆయన విషయంలో మనము మెలకువ కలిగి ఉండాల. యేసు ప్రభు ఎలా చేస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఇవన్నీ మనం గమనించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు తర్వాత నిద్రపోయిన వారిగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు వచ్చి నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? ఎందుకని యేసు ప్రభు మేలుకొని ఉండమని చెప్పాడంటే ప్రార్థించమని ఆయన కోరుతుంటున్నాడు. ఎందుకని ప్రార్థించమన్నాడంటే శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి వారు ప్రార్థన చేయలేక కన్నులు భారంగా ఉన్నందున వారు మరి నిద్రించిన వారిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి శోధన చేయించాలంటే ప్రార్థన చాలా అవసరం. అది కూడా ఎలాగంటే మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువ అంటే అర్థం ఏంటంటే విజిలెంట్ అనే మాట అర్థం వస్తున్నది. విజిలెంట్ అంటే శ్రద్ధగా, ఆసక్తితో మనము ప్రార్థన చేయాలా. కనుక ఎందుకంటే ముందున్న సమయము గడియ చాలా భయంకరమైనది. ముఖ్యంగా శిష్యుల విషయంలో వారు శోధనకు గురి కాకుండా ఉండేటట్టుగా మెలకువ కలిగి శ్రద్ధగా, ఆసక్తితో ప్రార్థన చేయాల. నిజమే, మరి కొన్నిసార్లు మనం నిద్రాభారం ఉంటుంది. అందుకనే స్పర్జన్ గారు ఏమన్నారంటే we will give our freshness to ourselves and we will give our fittingness to God అని చెప్పాడు. ప్రొద్దున ఉన్న తాజాదనం అంతా మనకే ఉపయోగించుకుంటాం, ఆ యొక్క అలసటంతా దేవునికి ఇస్తామని సహోదరు స్పర్జన్ చెప్పి వింటున్నాడు. నిజమే, అది చాలాసార్లు రాత్రి వేళ మన ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా అలసిపోయి ఉంటాం. ఒకరోజు భక్సింగ్ గారు ఆయన ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన కొంతసేపటికి ఆయన మోకాళ్ళు విని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మరి ఒక సహోదరుడు గమనించాడు. ఆ సహోదరుడు మరి ఆయన మరి చెన్నై పట్టణం చేరుకునే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది చూచి ఆ యవనస్తుడు చాలా ప్రభావితం చేయబడ్డట్టుగా ఆయన సాక్ష్యంలో చెప్పుకుంటూ వచ్చాడు.
కాబట్టి మరి అది ప్రార్థనా జీవితము మనము ఎంత గొప్పగా కలిగి ఉంటున్నాం. మనలో ఆ భారం ఉన్నదా? మరి ఆ భారము మనం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలని, ఎందుకంటే శోధనను జయించవలసిన అవసరత ఉన్నది. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేయలేదు. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన శరీరాలు అన్ని బలహీనలే, అందరూ బలహీనులే. ఎవరు బలవంతులు కాదు. కానీ ఆత్మ సిద్ధముగా ఉన్న ఆత్మకి మన బలహీనమైన శరీరాన్ని అప్పగించకపోతే మనము జయించలేము అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో యేసు ప్రభువుని వెంబడించే వారంగా ఉంటాం. ఆయనను అర్థం చేసుకుని ఆయన ఆలోచన ప్రకారంగా జరిగించే వారంగా ఉంటాము. లేకపోతే ఆయన్ని విడిచి పారిపోయే వారంగా ఉంటాం. లేకుంటే ఆ యొక్క శరీరము ప్రతి విషయానికి స్పందించేదిగా ఉంటది. పేతురు ఆ యొక్క మల్కు అనే దాసుని చెవి తెగనరికాడు. రెండవ శోధన యేసు ప్రభువుని కాదని 3 సార్లు ముమ్మారు ఆయన్ని కాదని అన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. పరిస్థితుల ప్రభావము ఆయన్ని మరి యేసు ప్రభు అంతకు ముందుగా చెప్పాడు. అయినా కానీ నేను చెరకు వెళ్తే నేను చెరకు వస్తాను, మరణిస్తే నేను కూడా మరణిస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ పరిస్థితుల ప్రభావమును బట్టి, ప్రార్థన లేకపోవడం బట్టి ఆ యేసు ప్రభువునే కాదన్న పేతురుగా మనం చూస్తుంటున్నాం. మనం ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి యేసు ప్రభు లూకా సువార్త 19:45లో మనం చూస్తుంటున్నాం. ఇది 2 సందర్భాల్లో యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించడం మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో 2 సార్లు కనిపిస్తున్నాడు. 2 ఆ యొక్క దేశం యొక్క మరి ఇశ్రాయేలుల జనాంగాన్ని ఆయన బాగు చేయడానికి, లేకుంటే స్వస్థపరచడానికి, శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడిన వాడిగా మనము చూస్తుంటున్నాం. అక్కడ లూకా సువార్త 19:45 నుంచి మనం గమనించినట్లయితే, అది ప్రార్థన లేకపోతే, మన దేవుని యొక్క మందిరం ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థన లేకపోతే ఏమవుతుందంటే, అది దొంగల గుహ అవుతుంది. అది వ్యాపారపు టిల్లుగా మారిపోతుంది. చాలా మంది నూనెలు అమ్ముతూ ఉన్నారు. సంఘాలలో నూనెలు అమ్ముతూ ఉంటున్నారు. మొన్న ఒక స్థలానికి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరి వచ్చి నాకు యేసుప్రభు రక్తం కావాలని అడిగింది. మేమున్న ఆ రూమ్‌లో చర్చి మెటీరియల్ అంతా పెడతారు. ఆమె యొక్క అర్థం ఏందంటే, ఆ యొక్క రసపాత్ర, ద్రాక్షారసము యొక్క బాటిల్ కావాలని ఆమె అడుగుతూ ఉన్నది. చాలా విచారం. అమ్మా అది రక్తం గాదు, ఏం గాదు. దానివల్ల ఏమీ కాదు అని చెప్పినా గానీ, మీరెన్నైనా చెప్పండి. నాకు మట్టుకు ఆ రక్తం గావాలా. నా కుమార్తె మరి కుక్క పీకింది. ఆమెకు బాగుపడాలంటే ఈ రక్తం తాగిచ్చాలా అంటున్నది. ఎంత విచారమో చూడండి. వ్యాపారపు టిల్లుగా మరి మారిపోతుంది. ప్రార్థన లేకపోతే అది వ్యాపారపు టిల్లుగా మారిపోతది. అక్కడ తర్వాతి వచనంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క బోధ కనిపిస్తున్నది. ఆ బోధని విని ఆయనను హత్తుకున్న ప్రజలను ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఏమి చేయలేకపోయారని మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని యొక్క ప్రార్థన, ఆయన సంఘములో మనము చేసే ప్రార్థన, బోధ మనల్ని శత్రువుల నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాదు ఆయన హత్తుకొని ఉండేటట్టుగా చేస్తది. హత్తుకొని ఉండడం అంటే ఆయనతో ఏకీభవించడం, ఏకాభిప్రాయము, ఏక మనస్సు, మరి ఏక తలంపు కలిగి ఉండి ఆయన కొరకు జీవించే వారముగా, అంతేకాకుండా శత్రువుల నుంచి అది మనకు దూరంగా ఉంచేదిగా ఉండేటట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రార్థనలో మనము ఏకీభవించ బద్దులమైంటున్నాం. ఆయనతో కలిసి ప్రార్థిస్తే మనకు జయము. రెండవది, ఆయనతో కలిసి పనిచేస్తే మనకు జీతము. మూడవది, ఆయనతో కలిసి పఠిస్తే, లేకుంటే వాక్యము చదివితే మనకు మరి జీవము అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరియా ఆమె యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను అని మనం చూస్తుంటున్నాం. కనుక మొట్టమొదటిగా వినుట, తర్వాత విజ్ఞాపన చేయుట, ఆ తర్వాత మనము ఆయనకు యేసు ప్రభుని మరియా ఆయన్ని ఆరాధించింది, ఆయనకు సేవ చేసింది.
ఆయనను గొప్ప చేసింది. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈమె ఈ కార్యము చేసిందని మనం చెప్తూ ఆ యేసు ప్రభు సాక్ష్యము కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ యొక్క సంగతులన్నీ మనం మనసులో పెట్టుకోవాలా. ఆయనతో కలిసి ప్రార్థించడానికి మనం ఇష్టపడతాం. నాతో కూడా అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన ప్రార్థిస్తున్నాడు, ఆయన పని చేస్తున్నాడు, ఆయన పఠిస్తూ ఉంటున్నాడు. మనకు జయము కావాలన్నా, మనకు జీతము కావాలన్నా, మనకు జీవము కావాలన్నా ఆయనతో కలిసి మనము చేయవలసి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనతో కలిసి పని చేయకపోతే మనకు బహుమానము రాదు. 1 కొరింథీ 3:9 మరి ఆ యొక్క తప్పుడు పనికి వ్యతిరేకంగా చెబుతూ ఉంటున్నాడు. సరైన పని యేసుక్రీస్తుకి వేరుగా మనం ఎన్నైనా చేయొచ్చు, కానీ అది సరికాదు. ఎఫెసు సంఘము అలాంటి అనుభవం కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎఫెసు సంఘము మరి మొదటి ప్రేమను విడిచిపెట్టిన సంఘముగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, మంచి మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి, కానీ ఆయన వారిలో ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టాడు. నువ్వు ఏ స్థితి నుండి పడిపోతివో పడిపోయిన స్థితి అక్కడ ఉన్నది. కనుక ఆ ఎన్ని ప్రోగ్రాములు చేసినా అది దేవునికి అది అది ఇష్టం లేదు. మొట్టమొదటిగా దీన్ని జయించాల. నువ్వు ఏ స్థితి నుండి పడిపోతావో ఆ జయించిన స్థితి నువ్వు కలిగి ఉంటే ఆయనతో కలిసి పనిచేస్తే మనకు బహుమానము, లేదంటే మనం చేసిన పని అంతా కాలిపోతుంది అని చెప్తూ ఉంటున్నాడు. 2 కొరింథీ 6:1 కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా మేము యేసు దేవునితో జత పని వారం అని చెప్తూ ఉంటున్నాడు. కనుక అక్కడ తప్పుడు బోధ నుంచి వ్యతిరేకముగా మనము దేవునితో కలిసి పనిచేయాలని అక్కడ చెబుతూ ఉంటున్నాడు. కనుక ఆయన పని చేస్తున్నాడు, మనము ఆయనతోటి జత పని వారంగా మనం ఉంటున్నాం. ఎలాగో ఆదాముకి అవ్వ తోడుగా ఉంటున్నదో, సాటి అయిన సహాయంగా ఉంటున్నదో, మనము క్రీస్తుతో పాటు మనము సాటి అయిన సహాయముగా జత పని వారంగా మనము పని చేయవలసిన అప్పుడే మనకు బహుమానం ఉంటుంది. కనుక ఈ సంగతులని మన మనసులో పెట్టుకొని ఆయనతో కలిసి ప్రార్థించి, ఆయనతో కలిసి పని చేసి, ఆయనతో కలిసి పఠించే అనుభవంలోకి మనం వెళ్ళాలని, దానివల్ల మనకు జయము, మనకు జీతము, మనకు జీవము, ఈ సంగతులని మన మనసులో పెట్టుకొని ఆయనతో కలిసి మెలకుగా ఉండి మనము జయ జీవితము జీవించాలని మరి ఆశిస్తూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. జనులు మరి జోసెఫ్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మరి ఈ సంగతులన్నీ మనము ప్రభు రాత్రి భోజనం నుంచి ఆయన మరణం పునరుద్ధానం వరకు చాలా విషయాలు ఉన్నాయి. మంచిగా వివరించినందుకు మంచిది, చాలా వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో తిరుపతి నుండి రవి మనోహర్ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. అన్న రవి మనోహర్ అన్న, వందనాలన్నా. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడను ఆ ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడవు, సర్వసృష్టి నిర్మాణకుడవు, నిర్వాహకుడవు అయినందుని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఇదిగో మా ప్రభా, సర్వాంతర్యామి అయినట్టు మీరు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షించాలని అనాది సంకల్పము జగత్తు పునాది వేయబడకు మునిపే మీ యొక్క సంకల్పం బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించుటకు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు అనుభవించినటువంటి గెత్సెమనే తోటలో ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలను వివరించారు. గొల్గొతా మరి మా ప్రభా ప్రాంతంలో సిలువ వేయబడిన విధానాన్ని మీ దాసులు, మా ప్రియులు బ్రదర్ జోసెఫ్ గారి ద్వారా వినిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఆనాటి శిష్యులు వారు ఆయన్ను వెంబడించిన, ఆయన మాట విన్నవారే, వెంబడించిన వారే, కానీ విడిచిపెట్టిన వారుగా అని మేము ప్రభువు వారిని ప్రభువు వారిని హెచ్చరించారు మెలకువగా ఉండమని. కానీ మా ప్రభువా, మెలకువగా ఉంటే జయము, జీతము, జీవము పొందుతారని వివరించారు. మరి వీటన్నిటిని వారు నిద్ర మత్తు వల్ల పోగొట్టుకున్నారు అని మేము చూస్తున్నాం. అయినా మీరు ప్రేమ గల దేవుడు గనుక మా పట్ల మీరు చెప్పిన జాలి, దయను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము మిమ్మల్ని వెంబడించట్లో వెనుకాడకుండా ముందుకు సాగుటకు కృప చూపించి వేడుకుంటున్నాం. నిద్ర మత్తు వల్ల మా ప్రభువా మరి మీ యొక్క ప్రేమను
పూర్తిగా పొందలేకపోతున్నాము. కనుక మా ప్రభువా, మీరు మాలో కలిగించే ఆ ఉజ్జీవాన్ని బట్టి, జీవాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు రాకడ వరకు మమ్మల్ని సరిచేసి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీరు త్వరగా రానయ్యున్నారు. మిమ్మల్ని ఎదుర్కొంటూ దైనందిన జీవితంలోకి వెళ్ళనయ్యుండగా, మీరు మమ్మల్ని మా ప్రభువా ముందుగా ఈ వాక్యాన్ని ప్రతి ఉదయం మీ పాదసంలో మీ అమూల్యమైన వాక్యాన్ని అందించి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జూమ్‌లో చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రం. సేవకులు, పెద్దలు, పరిచారకులు, సహోదరీలు అందరిని కూడా మా ప్రభావ మీ కృపాసనలకు అప్పగిస్తుండగా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. మార్కాపురంలో ఉన్నటువంటి సోదరి వరలక్ష్మి వారి నాన్నగారు శేఖరాచారి ఈరోజు సిమ్స్ లో అడ్మిట్ అయ్యి సీరియస్ గా ఉన్నారు. మా ప్రభువా, డాక్టర్స్ వారు ఏమీ చెప్పలేకపోతున్నారు, కానీ మీ మీద మేము ఆధారపడి ఉన్నాము. మరి మీ కృపాసనలకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యం నా బిడ్డకు దయచేయమని. వృద్ధాప్యంలో ఉన్నారు, 90 years అని అంటున్నారు. మా ప్రభువా, మరి హార్ట్ లో ప్రాబ్లం ఉంది, అన్నిట్లో కూడా ప్రాబ్లం, కిడ్నీస్ లో ప్రాబ్లం, అన్నిటిని కూడా తీర్చివేసి నెమ్మది అనుగ్రహించమని, ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించమని వేడుకుంటున్నాం. మీ కృపాసనలకు అప్పగిస్తున్నాం. దీవించి మమ్మల్ని నడిపించుదరని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ప్రార్థించినటువంటి రవి ఆమేన్. మనోహర్ యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రారంభ ప్రార్థనలోను అలాగే చక్కటి పాటతోను వాక్యం కొరకు ప్రార్థన చేసిన దైవజనులు, పెద్దలు, అలాగే చివరి ప్రార్థన చేసిన మనోహర్ అన్న గారికి అందరికీ కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుండి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ కార్యాన్ని నాకు అప్పచెప్పి కార్యాన్ని జరిగించడానికి చేసిన దైవజనులు, సేవకులు, మరి ఓడి చెరువు నుంచి బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పచెబుతున్నాం.